గట్టిగా మైక్ దగ్గర పెట్టుకో. మైక్ దగ్గర పెట్టుకో. కొంచెం దగ్గర ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఉమెన్స్ డే అనేది ఒక్కరోజు సెలబ్రేషన్ కాదు, మనకి ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాలి. ఇట్లా మంచి పట్టుకోరా మైకు అట్లా. ఓకే ఇప్పుడు వస్తుంది. ఓకే, ఇది ఒకరోజు మనం వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడి మిగతా రోజులంతా మర్చిపోయిగా కాదు. ఉమెన్ అనేది ప్రతి రోల్ ప్రతి అంశంలో మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఒక కూతురిగా, ఒక భార్యగా, మళ్ళీ తర్వాత ఒక తల్లిగా ఆమె సాక్రిఫైస్ చేస్తూ ఉంటేనే ఆమె గొప్ప అని కాదు. అంటే తరతరాల నుంచి ఎలా వస్తుందంటే వాళ్ళు వాళ్ళ రోల్స్ సాక్రిఫైస్ చేస్తూ ఓకే తల్లి అంటే ఇలా ఉండాలి, లేకపోతే పిల్లల కోసం ఇలా చేయాలి అంటేనే గొప్ప వాళ్ళు అవుతున్నారా? కాదు. ఇంకా నుంచి గొప్ప వాళ్ళు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి వాళ్ళు సమయం కేటాయించుకోవడం, సెల్ఫ్ కేర్ చూసుకోవడం, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు శ్రద్ధతో సరిదిద్దుకోవడం, ఇవన్నీ చేస్తే గొప్ప అవుతారు మహిళలు. మీలో ఎంతమంది మీ ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారంటే ఇంట్లో పిల్లలు, మనవాళ్ళు వీళ్ళని చూసుకోవటమే సరిపోతుంది, కానీ మీ ఆరోగ్యం పట్ల మీరు ఎంతమంది శ్రద్ధ వహిస్తున్నారు? అండ్ మనకి కామన్ అంటే లైక్ గైనకాలజిస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా ఇప్పుడు మీలో సగం మందికి పైగా నేను చెప్పగలను రక్తహీనత అనేది చాలా కామన్ ప్రాబ్లం. అవునా? ఎంతమంది మీరు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైతే కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటారు, ఎవరు వాళ్ళ అంటే ఈ మెనోపాజ్ అనేది వచ్చిన తర్వాత చాలా కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఎముకల బలహీనత కావడం కానీ, లేకపోతే వాళ్ళు ఆరోగ్యాన్ని మన పట్ల మనం శ్రద్ధ వహించుకోవాలి. అంతేగాని ప్రతి సాక్రిఫైస్ వెనకాల ముందు మీరు చూసుకొని ఆ తర్వాత మీ కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోండి. ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే ఇప్పుడు కామన్ ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ అంటే ఇది వరకు వేరు, ఇప్పుడు చూస్తున్న మన ఎన్విరాన్మెంట్లో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే మనం తీసుకునే ఆహారం, మన శరీర వ్యాయామం, అంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటంటే ఫుడ్ చేంజెస్ కానండి. ఎప్పుడైతే మనం ఇంట్లో మంచిగా వండి పిల్లలకి పెట్టుకుంటాం, ఇదివరకు అందరూ అదే ఫాలో అయ్యింది, ఇప్పుడు అంతా మారిపోయింది బయట చూసుకుంటే. సో అదొకటి శ్రద్ధ వహించాలి. ఇంకా వ్యాయామం అనేది మీరు చేస్తూ చూపిస్తుంటే మీ పిల్లలు ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అవుతారు. ఇవి చేస్తుంటే ఖచ్చితంగా మీతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా చిన్నప్పటి నుంచి మీరు నేర్పించాలి కదా. ఇంట్లో మొదలైతేనే చిన్నప్పటి నుంచి పిల్లలకి పెద్ద అయిన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. లేదంటే చిన్నప్పటి నుంచి ఏది అయితే అలవాటు చేస్తామో వాళ్ళు అదే పాటిస్తారు. సో మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఇదే వాళ్ళకి అలవాటు చేయాలి. ఇంకా ఏ ఆరోగ్య సమస్యల పట్ల ఎట్లాంటి సందేహాలు ఉన్నా కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మనకి ఇప్పుడు మేజర్గా ఈ వయసు పైబడుతున్న కొద్దీ క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోతుంది. ఏంటి మనం చూస్తున్న బయట అంతా పొల్యూషన్ వల్ల, అది ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ కంటామినేషన్, మొత్తం వీటి వల్ల ఈ క్యాన్సర్ సమస్యలు అది కూడా మెయిన్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అండి, రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, ఈ మహిళల్లో అత్యధికంగా రేట్లు పెరిగిపోతున్నాయి ఈ రోజు. సో వాటికి తగిన స్క్రీనింగ్ టెస్టులు ఉంటాయి. వాటి గురించి మీకు తెలుసుకొని ముందే వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవటం, ముందే జాగ్రత్త వహించడం వల్ల తర్వాత ఏ ఇబ్బంది లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. దీనికి కిమ్స్ చక్ర హాస్పిటల్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, తెక్కలపాటులో ఉంది. చాలా మంచి వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడికి వెళ్ళి ముందే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవటం, ఏదన్నా పొరపాటున లోపాలుగా ముందే సరిపెట్టుకోవటం, ఇట్లాంటివి చేసుకుంటే ఏంటంటే మనం చాలా వరకు మొత్తాన్ని మార్బిడిటీని ఒక మంచిగా తగ్గించుకోవచ్చు. అది అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు.